నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరులో ప్రవేశం. కడప నుంచి కాశ్మీర్ దాకా సైకిల్ యాత్ర. కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడి. 10,000 లంచం తీసుకుంటూ దొరికిన కల్వకుర్తి 2 వైసీ రామచందర్జీ. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండే ఏరియాలో శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్లో 38 ఇయర్స్ సెలబ్రేషన్స్ మరియు యాన్యువల్ డే 2025 మరియు మెరిట్ అవార్డు ఫంక్షన్స్ 2025 హరిహర కళాభవన్ ఎంజీ రోడ్ సికింద్రాబాద్ లో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేష్ టీచర్స్ వారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డాన్సింగ్, సింగింగ్ అండ్ కల్చర్ యాక్టివిటీస్ తో స్కూల్ చిల్డ్రన్స్ అండ్ వారి పేరెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. 10th క్లాస్ స్టూడెంట్స్ 2025 బ్యాచ్ 500 మార్క్స్ ఎబోవ్ వచ్చిన వాళ్లకు అవార్డ్స్ కూడా ప్రెజెంటేషన్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. Our academic director madam, respected staff and beloved students. Today, as all of you know, it's a very memorable day for us, celebrating to our Lord, respected principal sir, madam, teachers and my dear children. It's really very happy that we are celebrating here our 38th annual day celebrations. It was a great grand success. All the children participated very enthusiastically. I thank all my team for putting great effort. యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ప్రశాంత్ నగర్ మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి పాదాల వద్ద కేక్ కటింగ్ చేయించి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారి జన్మదిన సందర్భంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన మాజీ ప్రభుత్వ పాలేరు మాజీ శాసనసభ్యురాలు యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ప్రశాంత్ నగర్ మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి జన్మదిన సందర్భంగా స్వామివారి పాదాల వద్ద కేక్ కటింగ్ చేయించి సెలవుతో సత్కరించి కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్న మండల నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా బాలనగర్ జోన్ డీసీపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐడీపీఎల్ చౌరస్తా నుండి కుత్బుల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ర్యాలీలో బాలనగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల సిఐ మల్లేశం, బాలనగర్ సిఐ నరసింహారాజు, జీడిమెట్ల డిఐ కనకయ్య, పోలీస్ సిబ్బంది మరియు వివిధ కళాశాలల లెక్చరర్స్ మరియు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దానికోసమే ఎదురు చూస్తూ దానికోసమే బతికేవాళ్ళు మాకు తెలుసు. దాంతోపాటు ఏమవుతుందంటే ఆ డ్రగ్స్ కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఏం చేస్తారు, వేరాలు పాటలు పడుతున్నారు. లేదా ఆ డ్రగ్స్ మాయలో మత్తులు పడి ఏం చేస్తున్నారో తెలియకుండా అనేక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భారతదేశంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజు చిత్రకూట మండపం నందు జరిగింది. దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారికి హుండీ లెక్కింపులో వచ్చాయని దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం నాడు కొందరు యువకులు ఒడిశా నుండి హైదరాబాద్ కి మనుగూరు మీదుగా 21.5 కేజీల గంజాయి తరలిస్తున్న ఫార్చునర్ కారుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 13 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద కారులు అక్రమంగా తరలిస్తున్న 21.5 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఏ రమేష్ పట్టుకున్నారు. దాని విలువ సుమారు 13 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒకరు పారిపోగా 5 యువకులను విచారించగా వారి వద్ద 21.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుకున్న గంజాయి 5 యువకులను స్థానిక అబ్కారీ సీఐకి అప్పగించామని తెలిపారు. ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఖమ్మం తర్వాత ఎక్సైజ్ మనుగూరు టీమ్స్ మాకు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రం నుంచి భద్రాచలం మనుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు కారులో అనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మనుగూరులోని రతంగుట్ట పార్క్ దగ్గర
వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు వచ్చింది. ఆ కారులో మాకు 21.5 కేజీల గంజాయి లభించింది. 6 వ్యక్తులు ఆ కారులో ఉండగా ఒక వ్యక్తి పారిపోయారు. 5 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాము. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, షేక్ ఫైజల్, వీరి ముగ్గురిది హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ ప్రాంతం. వీళ్ళ ముగ్గురులోకి వెళ్ళి A3 అయిన షేక్ ఫైజల్ పారిపోయారు. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ముగ్గురు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీష్, వీళ్ళ జినిగా యశ్వంత్, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర 21.5 కేజీల గంజాయిని సీజ్ చేశాము. తర్వాత ఒక 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన వస్తువులన్నిటి విలువ సుమారు 13 లక్షల రూపాయలు ఉంటుంది. థ్యాంక్ యూ. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ రోహిత్ రాజు పిలుపు మేరకు గత వారం రోజులుగా మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మనుగురు పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం వారం రోజులుగా వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజైన బుధవారం మనుగురు పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలో డిప్యూటీ కలెక్టర్ సుమా, మనుగురు మెజిస్ట్రేట్ కె సూరిరెడ్డి, సిఐ నాగబాబుతో ఒక పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, విద్యార్థులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం సిఐ నాగబాబు మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అందరికీ నమస్కారం. యాంటీ డ్రగ్ వారోత్సవాల సందర్భంగా మేము గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కాలేజీలలో, స్కూళ్ళలో, హాట్స్పాట్లు అంటే ఎక్కువగా గంజాయి ఉపయోగించే ప్రదేశాలలో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికి చివరి రోజైన ఈరోజు మేము మనుగురు పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనుగురు పట్టణ యువతీ యువకులు, విద్యార్థులు అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రముఖులు, మన గౌరవ మేజిస్ట్రేట్ గారు, డిప్యూటీ కలెక్టర్ మేడం గారు, మా సిఐ గారు, ఎక్సైజ్ సిఐ గారు, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్, పర్టికులర్గా గంజాయి పట్ల అవగాహన, గంజాయి తీసుకుంటే జరిగే అనర్థాలు, వాటి ద్వారా వచ్చే మనకు ఉపద్రవాలు, ముఖ్యంగా యువతీ యువకులకు అదేవిధంగా విద్యార్థులకు నేను చేసే ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనికి బానిసలు కావద్దు. దీనికి బానిసలు కావడం వల్ల మీ ఉజ్వలమైన భవిష్యత్తు చెడిపోతుంది. మీరు భవిష్యత్ తరాలకు ఒక మంచి సమాజాన్ని ఇవ్వలేని విధంగా తయారవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా డ్రగ్ ఎవరైనా బానిస అయి ఉండి దాని వ్యసనంలోంచి బయటకు రాకుండా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ మమ్మల్ని సంప్రదించండి. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాచలం మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాకలోని బ్రిలియంట్ కళాశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుర్గంపాడు ఎస్ఐ నాగభిక్షం పాల్గొని డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండకోరారు. మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు బానిసైన బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో బ్రిలియంట్ కళాశాల చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ బిఎన్ఆర్, కళాశాల అధ్యాపకులు కార్తిక్, వరప్రసాద్, నరేష్, లక్ష్మీనారాయణ, ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి, బూరం నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో డ్రగ్స్ అంటే మీ అందరికీ తెలుసు, గంజాయి, కోకెయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగరు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో మన ఏరియాలో ఈ గంజాయి అనేది ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంది, కన్జంప్షన్ కూడా జరుగుతుంది. సో ఈ డ్రగ్స్ మెయిన్, ఈ డ్రగ్ వల్ల ఏం జరిగింది? డ్రగ్ తీసుకోవడం వల్ల, ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసినప్పుడు మనం కొన్ని అందులోనే డ్రగ్స్లో రకాలు ఉంటాయి. యాక్సిలరెంట్స్ ఉంటాయి, డిప్రెసెంట్స్ ఉంటాయి. సో ఇట్లా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న నార్మల్ స్టేట్ కంటే కూడా అతిగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే మందకొడిగా బిహేవ్ చేయడం కానీ, సో మన స్టేట్ అనేది అబ్నార్మల్గా అయిపోద్ది. ఆ అబ్నార్మల్ కండిషన్లో మనం బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ బండి డ్రైవ్ చేస్తుంటే బండిని మనం ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల బయట రోడ్డు మీదకి వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అట్లే అతను బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా అమ్మాయిలతోటి
వేరే విధంగా ఒక మైనర్ గర్ల్ మీద రేప్ అటెంప్ట్ జరగవచ్చు, ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఆ కండిషన్లోని ఒక మర్డర్ కూడా జరగవచ్చు. కాబట్టి ఈ డ్రగ్ యూసేజ్ అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ డ్రగ్స్కి అందరూ కూడా దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన కాలేజీ లెవెల్లోనే అయితే ప్రిన్సిపల్ గారికి లేదంటే మనకి పోలీస్ హెల్ప్ కానీ తీసుకొని అక్కడికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో అలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే మనకి ఐసోలేట్ అయి ఉంటారు. వాళ్ళు ఒంటరిగా తిరగటం, ఫ్రెండ్స్కి దూరంగా ఉండటం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఇట్లా డ్రగ్ తీసుకొని. నేడు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డేని నిర్వహిస్తున్నందుకు మదర్ తెరీసా స్వచ్ఛంద సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఈనాటి యువతకి ఎంతో అవసరం. నేడు అక్రమాలు జరుగుతున్నాయన్నా, హింస జరుగుతుందన్నా, మర్డర్లు జరుగుతున్నాయన్నా మొత్తం దీని మీదే బేస్ అయి ఉండి యువత అంతా పాడైపోతున్నారు. వీళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పిల్లలకి మోటివేషన్ చేసి వాళ్ళని జీవితంలో మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే యువత కూడా ఈ డ్రగ్స్కి అలవాటు అవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇవాళ మనం చూస్తున్నాం, నిన్న జరిగిన భద్రాచలంలో కావచ్చు, మొన్న జరిగిన సారపాకలో కావచ్చు, ఇవన్నీ కూడా డ్రగ్స్కి సంబంధించి ఉండటం జరిగింది. అంటే ఎక్కడ క్రిమినల్ చర్య జరిగినా కూడా దానికి ఎంతో కొంత ఈ డ్రగ్స్ ప్రభావం యువత మీద పడి అటు తల్లిదండ్రులకు కాకుండా ఇటు భవిష్యత్తు లేకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి యువత అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకోవాలంటే క్రమశిక్షణలో ఉండి ఇలాంటి ఎలాంటి డ్రగ్స్ కూడా బానిసలు అవ్వకుండా ఉండండి. ఒక్కసారి డ్రగ్స్ అని భూతంలో మనం దిగామంటే ఇంకోసారి బయటికి రాకుండా మనని బంధిస్తుంది. అది ఒక సంఖ్యలు వేస్తుంది. ఆ సంఖ్యల నుంచి తెంపుకొని రావడం కష్టమవుతుంది. కాబట్టి యువత అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇది తెలుసుకొని ఈ విషయాన్ని గమనించి పెద్దలు ఎందుకు చెప్తున్నారని ఒకసారి గమనించి మంచి మార్గంలో నడుచుకొని మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా డ్రగ్స్ యొక్క ప్రభావం ఏంటి, మన దేశం ఎటుపోతుంది, మన ఇల్లు ఎటుపోతుంది, మన జిల్లా ఎటుపోతుంది అని ముందు మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంటే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఒక మంచి క్రమశిక్షణతో వెళ్ళాలి. ఈ క్రమశిక్షణ కావాలంటే అందరూ కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి మంచి మార్గంలో నడిస్తేనే కుదురుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్కి అందరూ కూడా దూరంగా ఉంటారని, ఎవరైనా దీనికి దగ్గరైన వాళ్ళని మీరందరూ వాళ్ళకి తెలియజేసి ఈ డ్రగ్స్ డేని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ బిఎన్ఆర్, బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ సారపాక. ఈరోజు ప్రపంచ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాకలోని బ్రిలియంట్ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా మురుగుంపాడు ఎస్ఐ సార్ నాగభిక్షం సార్ ఇచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలపైన అవగాహన కల్పించి వాళ్ళని చెడు వ్యసనాలకి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళకి బంగారు భవిష్యత్తు అనేది విద్యార్థి దశ నుంచే ఉంది. విద్యార్థి దశలోనే వాళ్ళకి చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో ఎలా నడవాలి, చెడు వ్యసనాలకు బానిసలు అవుతే వాళ్ళ యొక్క జీవిత పరిస్థితి ఎలాగా ఉంటుందనేది వివరించడం జరిగింది. విద్యార్థులు, యువత అందరూ కూడా మత్తు పదార్థాలకి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వికృత చేష్టలకి పాల్పడడం జరుగుతుంది. విద్యార్థులు అందరూ కూడా అట్లా బానిసలైన చెడు వ్యసనాలకి అలవాటైన వ్యక్తుల నుంచి దూరంగా ఉండి సంరక్షణగా ఉండాలని చెప్పి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తుని మంచిగా నిర్దేశించుకొని మంచి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరడం జరిగింది.
థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్, పలువురికి స్వల్ప గాయాలు. మహబూబాబాద్లోని ముకుంద థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒకసారిగా ప్రేక్షకుల మీద ఊడిపడిన సీలింగ్ పైకప్పు, పలువురికి స్వల్ప గాయాలు. దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు దిగిన ప్రేక్షకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని చిన్ననాటి నుండే నాటుతూ వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోట కార్తిక్ అనే డిగ్రీ చదివే విద్యార్థి మరియు సైకిల్ పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు. సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్, భూమిని కాపాడుకుందాం, చెట్లని నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్లు నాటుతూ కాలుష్య రహిత భారతదేశం కోసం నిర్మాణం జరగాలని కాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో తెదేపా నేత బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ని కలిశారు. కార్యక్రమంలో చిలుమూరు ఫణి, ఎండపల్లి శబరి, ఫణి, నాగరాజు, వడ్లమూడి రాజా, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ యువకుడు కోట కార్తీక్ అని కడప నుంచి ఆయన భారతదేశ యాత్రకి బయలుదేరారు. సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ అంటే భూమిని కాపాడుకుందాం, చెట్లని నాటుదాం, వాతావరణ కాలుష్యం లేకుండా చేద్దాం ఈ భూమి మీద అనే కాన్సెప్ట్తో యువకుడు బయలుదేరాడు. అతనికి సంఘీభావంగా గుంటూరు వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. గుంటూరులో ఇక్కడ గుంటూరులో స్థానికంగా 1-2 ప్రాంతాల్లో చెట్లు నాటడం ఈ యువకుడు చేయటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం, వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచే ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీక్ మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా హర్షించదగ్గ పరిణామం. మరి యువత ఈ యువకుడు కార్తీక్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా కనుక చేస్తే ఈ భూమి చాలా సుఖ సంతోషాలతో భూమి మీద ప్రజలు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యువకుడికి మరి సంఘీభావం తెలియజేస్తూ అతనికి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని అతనికి అభినందనలు తెలియజేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పై ఒక్కసారిగా ఏసీబీ దాడి. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి రెండవ ఎస్ఐ రామచందర్జీ భూ వివాద సమస్యలు స్టేషన్ బెల్ మంజూరు చేయడానికి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పూర్తి వివరాలకు వెళ్తే గూడూరు గ్రామానికి చెందిన నంబి వెంకటయ్య భూ వివాదం కేసులో గొడవకు సంబంధించి స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను కల్వకుర్తి రెండవ ఎస్ఐ రామచందర్జీ 10,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు కేసు నమోదు విషయంలో విచారణ చేసి కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. ఈరోజు కల్వకుర్తి పిఎస్లో క్రైమ్ నంబర్ 220/2025 కేసులో ఎస్ఐ రామచందర్జీ గారు ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నంబి వెంకటయ్య గారికి స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేయడానికి 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అట్టి కంప్లైంట్ మాకు రావడంతో మేము కేసు రిజిస్టర్ చేసి వచ్చి ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఎడమ చేతితోటి తీసుకుని ఎడమ జోబు ప్యాంట్లో పెట్టుకున్నాడు. కెమికల్ టెస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ అండ్ ప్యాంట్ జోబ్ పాజిటివ్ వచ్చింది. ఆయనను ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పని చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ ట్విట్టర్, ఏసీబీ వాట్సాప్ నంబర్, ఏసీబీ ఫేస్బుక్లో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఫిర్యాదుదారుల యొక్క డీటెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి. వెరిఫై చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోబడతాయి.
కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ డైరెక్ట్గా మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మేము వెరిఫై చేసి వారికి తగిన న్యాయం చేస్తుంది. ఒకరే ఆయన డైరెక్ట్ అడిగారు, ఆయన డైరెక్ట్ కేసు వివరాలు క్రైమ్ నెంబర్ చెప్పింది అంతేగా, అందులో డీటెయిల్స్. కేసు 23 నాడు రిజిస్టర్ 23/6/2025 నాడు క్రైమ్ నెంబర్ 220/2025. అంటే కేసుకు సంబంధించిన ఇష్యూ అది అన్నదమ్ముల విషయంలో ల్యాండ్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. వాళ్ళు పొలంకి పోతుంటే వస్తుంటే ఏదో వేసిండ్రు, కొట్లాడినరు అని చెప్పేసి, కొట్టిండ్రు అని చెప్పేసి కేసు పెట్టినారు ఎదుటి వ్యక్తులు. ఆ కేసు రిజిస్టర్ కావడంతో నీకు ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి 10,000 ఇస్తేనే ఇస్తా అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదుదారుని ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్లో అంటే మళ్ళీ యాడ్ అయ్యే అవకాశం ఫర్దర్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఏం మాట్లాడుతాడు, ఇంకేం చెప్తారు చూసి దాన్ని బట్టి ప్రాథమికంగా అనుమానాలు అట్లనే ఉండవు. డైరెక్ట్ మనకు కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి కొత్తగూడెంలో వేల లారీలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు ఇబ్బందులకు గురి అవుతున్నాయి. వెంకటాపురం నుండి భద్రాచలంకు వెళ్లే అంబులెన్స్ 2 గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అందులో ఉన్న గర్భవతి నొప్పులతో అవస్థలకు గురైంది. ఈరోజు 2 గంటలకు ట్రాఫిక్ జామ్ అయిన పోలీసు అధికారులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకోలేదు. ఆ ట్రాఫిక్ కు క్లియర్ అవ్వలేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ తెలిపారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. భద్రాచలం డివిజన్లో ఈరోజు చర్ల మండలం కత్తిగూడెం గ్రామంలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇటు చర్ల నుంచి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారిలో ఈరోజు వెంకటాపురం నుంచి వచ్చే అంబులెన్స్లో ఒక గర్భవతి లారీ లాగిపోయి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కబోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో అక్కడున్న ప్రజలు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఇట్లా గత నెల రోజుల నుంచి చూసుకుంటే వేల లారీలు రోడ్ల మీద నిలిపేసి ఉన్నారు. ఇటు వెంకటాపురం నుంచి వచ్చే లారీలు కానీ ఇటు చర్ల నుంచి వెళ్ళే వెహికల్స్ కానీ ఆటంకం కలిగి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి రోజు గంటలు ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తక్షణమే ఆ లారీలను నిలుపుదల చేయాలి. దీని మీద ఇంతకు ముందు ఎమ్మెల్యేలను కలిసాం, మంత్రులను కలిసాము, అధికారులను కలిసి కూడా రిప్రజెంటేషన్లు చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి రోడ్ల మీద లారీలు లేకుండా చేయాలని చెప్పి ఇక్కడున్న 8 ఇసుక రాంపుల లారీలు కూడా రోడ్ల మీద నిలుపుదల చేయాలి. ఇక్కడున్న ఇసుకను హైదరాబాద్కు కోట్ల రూపాయలకు తరలించి ఇవాళ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది. రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నది. అయితే విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుందా? ఇక్కడ మీకు సీట్లు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలే. ఇక్కడ ప్రజలు పన్ను కట్టేది తెలంగాణ ప్రభుత్వానికే. భారతదేశంలో హర్యానాలో ఉన్న గుర్గాం తర్వాత తలసరి ఆదాయంలో 2వ స్థానంలో, తర్వాత తలసరి ఆదాయంలో 2వ స్థానంలో రంగారెడ్డి జిల్లా. దేశ భారతానికి వనరులు సమకూర్చే టాప్ 5 జిల్లాలో రంగారెడ్డి జిల్లా ఒకటి. తెలంగాణకు సగం పైన ఆదాయం రంగారెడ్డి జిల్లా ద్వారానే వస్తుంది. బీఆర్ఎస్ నేత పట్లుల కార్తిక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అనేది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి అసలు ఈ జిల్లా ఒకటి ఉన్నది, దీని మంచి చెడులు బాగోగులు కూడా బాధ్యత ప్రభుత్వాందే మాదనే ఒక ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా అని అడగడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సీట్లు రాకపోవచ్చు, మీకు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు పన్ను కట్టే తెలంగాణ రాష్ట్రానికే, ఇక్కడ ఉన్న ప్రజలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పని చేసేది తెలంగాణ అభ్యున్నతికే. భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది.
తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత 2వ స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నాం. దుండిగల్ పిఎస్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ పొంతనలేని సమాధానాలు చెప్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విచారించి వారి వద్ద నుండి 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించిన దుండిగల్ పోలీసులు సిపి తెలిపిన వివరాల ప్రకారం జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు జగద్గిరిగుట్టకు చెందిన షేక్ ఫైసల్, షేక్ అబ్దుల్లా, సతీష్ లనే నిందితులను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుండి 9 బైక్లు, 2 బాలనగర్ పిఎస్ పరిధిలో 2, సూరారం పిఎస్ పరిధిలో 2, దుండిగల్ పిఎస్ పరిధిలో 5 వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు, అలాగే కేసులో చాకచక్యంగా వివరించిన నిందితులను పట్టుకున్న క్రైమ్ సిబ్బందికి అభినందనలు తెలిపిన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి. గత వారం 10 రోజుల నుంచి సుమారుగా గత 15 రోజుల నుంచి దుండిగల్ పోలీస్ స్టేషన్, సూరారం, మేడ్చల్ అట్లాగే బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్య కొన్ని బైక్ స్టెప్లు జరగడం జరిగింది. అందులో భాగంగా మా దుండిగల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్, అందులో ఇన్స్పెక్టర్ సతీష్ ఇద్దరు కలిసి ప్లస్ సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, మాతో పాటు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు కూడా ఒక టీం లాగా ఫామ్ అయిపోయి గత వారం 10 రోజుల నుంచి కొంచెం సీరియస్గా ఎఫర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు వాళ్ళ బహదూర్పల్లి చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మాకు అనుమానాస్పదంగా ఒక 3 వ్యక్తులు బండ్ల మీద రావడం జరిగింది. దాంట్లో వాళ్ళతో విచారిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆ బండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వాళ్ళని తరోగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు దొంగతనం చేయడం జరిగిందనమాట. 3 దగ్గర నుంచి కొంచెం సతీష్ అవారలాగానే ఉన్నాడు. ఇంకొకతను ఎప్పుడైనా పని వస్తే పోతున్నాడు, ఇంకొకతను పని చేయట్లేదు అనమాట. అట్లా ఇప్పుడు అందరూ ఫస్ట్ టైం ఇక వాళ్ళ టెక్నీషియన్ కొందరు ఒక బండి మాత్రం తాళమట్ట వదిలిపెట్టిపోయిననే అఫెండ్ చేస్తారు. దాంట్లో మిగతా మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి, కీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అవన్నీ పెట్టి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే అందరూ కూడా వీళ్ళు దేవందర్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే మన ఏరియాలో చేస్తున్నారు అనమాట. బాలనగర్, సూరారం అండ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ వీళ్ళు అఫెన్సులు చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిమాండ్ చేసి కోర్టుకు పంపుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలి. జిల్లా అధ్యక్షుడు ఎస్ సాయి కుమార్ అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. గోవిందరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. దీనిపై అధికారుల స్పందన ఎందుకు లేదు? జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వ విద్యా సంస్థలలో మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రతినిత్యం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఈరోజు నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారికి పీడిఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవస్థలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో విచ్చలవిడిగా ఈరోజు యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అడ్మిషన్ ఫీజు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విచ్చలవిడిగా ఫీజులు కూడా
వాళ్ళు ఎల్కేజీ యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు కనీసం పరిమితి లేకుండా ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అధికారుల దృష్టి ఎందుకు లేదనేటటువంటి విషయాన్ని ఈరోజు సమాజం అడగాల్సిన అవసరం ఉంది. లేదా విద్యార్థుల పేరెంట్స్ అడిగితే కూడా ఈరోజు సమాధానం లేదు. మాలాంటి విద్యార్థి సంఘ నాయకులు అడిగితే కూడా ఈరోజు అధికారుల నుంచి సమాధానం లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈరోజు పర్యవేక్షణ లేదు. విచ్చలవిడిగా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు కానీ లేదా కార్పొరేట్ పాఠశాలలు కానీ వాళ్ళు నిర్ణయించినటువంటి ఫీజు ఏదైతే ఉందో ఫీజులు కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్ కానీ అంటే రాతపూర్వకంగా ఈరోజు వాళ్ళు నోటీసు బోర్డులో పెట్టాలి. ఏ పాఠశాలలో కూడా దీన్ని పాటించేటటువంటి పరిస్థితి ఈరోజు లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే విద్యార్థులు వాళ్ళ క్లాసులకు వస్తే ఈరోజు అడ్మిషన్లు చేసుకునేటప్పుడు మీకు ఫీజు తగ్గిస్తాం, మేము ఎంతో కొంత మేము తక్కువ చేస్తామని చెప్పి ఈరోజు విద్యార్థులు వాళ్ళ పాఠశాలలో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళని ముక్కులు పిండి ఈరోజు ఫీజులు వసూలు చేస్తుంది ఒక పక్క మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ స్కూళ్లపై ఉండాలి, ఫీజులపై ఉండాలి. నిత్యం ఈరోజు విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ తక్కువ లేకపోవడంతో వాళ్ళు విచ్చలవిడిగా అంటే మాదే రాజ్యం మాదే అంత అనేటట్టు ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరులో ప్రవేశం. కడప నుంచి కాశ్మీర్ దాకా సైకిల్ యాత్ర. కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడి. 10,000 లంచం తీసుకుంటూ దొరికిన కల్వకుర్తి 2వ ఎస్ఐ రామచందర్జీ. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.